దేవుడి రక్షణ ప్రణాళికలో గాబ్రియేలు దేవదూత మరియ తల్లికి శుభవచనములు పలుకుట. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనము. దేవదూత లోపలికి వచ్చి మరియమ్మతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని ఆనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దేవమాత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. 34వ వచనము. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరగను అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దేవదూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును.